కల్చర్ పార్ట్కి వచ్చేసరికి నిన్న మాట్లాడుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ డోంట్ ఈట్ ద నాన్ వెజ్ మోస్ట్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కార్తిక్ మాసం, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ దుర్గా పూజ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ టైంలో ఇఫ్ షీఈ్ ప్రెగ్నెంట్, మనం మాట్లాడుకుంది ఆ టైంలో ఇఫ్ షీఈ్ ప్రెగ్నెంట్, ఆ టైంలో వాట్ షీ విల్ డూ ఈస్ ఫాస్టింగ్. ప్రెగ్నెంట్ అయిన టైంలో ఈ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు బాడీలో కావాల్సిన న్యూట్రిషన్ వెళ్తుందో వెళ్ళట్లేదా? బేబీకి వెళ్ళట్లేదు కదా. సో బేబీకి వెళ్ళనప్పుడు అంటే నీ కల్చరల్ ఫ్యాక్టర్ ఈస్ ప్లేయింగ్ ఈ రోల్, రైట్? వాడి గ్రోత్ని హిండర్ చేయడానికి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ సోషియో ఎకనామిక్ స్టేటస్, పావర్టీ. మోస్ట్లీ నువ్వు పావర్టీలో ఉన్నప్పుడు ఏమవుతుంది, నీ బేబీ కండిషన్ అనేది వీక్గానే ఉంటుంది అల్టిమేట్లీ. నెక్స్ట్ ఈజ్ యువర్ బయాస్ విత్ ద క్యాస్ట్, హై క్యాస్ట్ అండ్ ద లో క్యాస్ట్. ఆబ్వియస్లీ హై క్యాస్ట్ ట్రై టు మెయింటైన్ దోస్ కైండ్ ఆఫ్ డైట్స్ ఎవ్రీథింగ్, బట్ లో క్యాస్ట్ పీపుల్ దే ఆర్ ఎలా ఉంటే అలాగా. అందుకే ఇఫ్ యూ సీ ద ఈ సిగ్నల్స్ దగ్గర చూసినా సరే, సో అడుక్కునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి 2-3 పిల్లలు ఉంటారు. ఉంటే జనరల్గా ఉంటారు, తీసుకొచ్చుకుంటారు. బట్ జనరల్ ఏంటంటే దే డోంట్ థింక్ మచ్. అంటే వీళ్ళని ఎలాగ పోషించాలి, వీళ్ళకి ఏం చదువు చెప్పాలి, ఏంటి వీళ్ళని ఎలాగా పెళ్లి చేయాలి, ఇలాంటి థాట్స్ ఏం మైండ్లో రన్ అవ్వవు. దే వాంట్ చిల్డ్రన్, దే విల్ హ్యావ్ చిల్డ్రన్.